గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ కమింగ్ టు ది వీడియో ఏంటంటే, ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్ డిమాండ్ స్కిల్. అండ్ దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ కోర్స్ని అయితే సింప్లీ లెర్న్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది మీకు అండ్ డిఫరెంట్ కంట్రీస్లో అయితే ఈ సర్టిఫికేట్ వాల్యూడ్ అనమాట. అండ్ ఈ కోర్స్లో అండ్ అండ్ ఇదైతే టోటల్లీ ఫ్రీ కోర్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ నెక్స్ట్ AWS నేర్చుకుంటారు. అండ్ నేను డిస్క్రిప్షన్లో 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ లింక్లో ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. ఇందులో మీరు అసలు బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అడాప్టింగ్ ఆఫ్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ అండ్ ప్రైజింగ్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇన్ క్లౌడ్, ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ ఎకోసిస్టమ్, బిల్డింగ్ అండ్ బిజినెస్ కేస్ ఫర్ క్లౌడ్. సో ఇది అయిపోయిన తర్వాత మీరు క్లౌడ్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, సపోజ్ లైక్ GCP, AWS, Azure, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా. అవి ఏంటంటే నేను మీకు AWS అయితే ప్రొవైడ్ చేస్తాను, కింద లింక్ని యాక్సెస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు దీన్ని ఎలాగ ఈ క్లాసెస్ అనేది ఎలా చూడాలో కూడా చెప్తాను. స్టార్ట్ లెర్నింగ్ అని ఉంది కదా ఇక్కడ, అది క్లిక్ చేయండి. అండ్ మీకు కోర్స్ అనేది స్టార్ట్ లెర్నింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీరు లెర్నింగ్ ట్రాక్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోర్స్ ఇంట్రడక్షన్, బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అడాప్టింగ్ క్లౌడ్, ఇలా టోటల్ 7 లెసన్స్ అయితే ఉన్నాయి కదా. ఒకసారి మీరు కోర్స్ ఇంట్రడక్షన్ చూడండి. So what is cloud computing? Cloud Computing Course. Hello, and welcome to Simply Learn's Introduction to Cloud Computing course. Let's start by understanding what this cloud computing course has for you. So what is cloud computing? Well, cloud computing is the delivery of on-demand computing resources over the internet. Traditionally, you would perform computing locally or on-premise. With cloud computing, it can now be performed remotely, across the internet or off-premise. Let's now look at some of the benefits of cloud computing. First of all, సో ఈ విధంగా అయితే క్లాసెస్ అయితే ఉంటుందన్నమాట. మీకు టోటల్ 7 క్లాసెస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ ఎలా ఎర్న్ చేయాలనేది అయితే మీకు ఒక డౌట్ ఉంటుంది. ఇక్కడ పక్కన లెర్నింగ్ ట్రాక్ అని ఉంది కదా, ఇక్కడ దాని కింద సర్టిఫికేట్ అని చూసారా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా ఉందో చూడండి, కంప్లీట్ అట్లీస్ట్ 80% ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ టు గెట్ ది సర్టిఫికేట్. సో ఇక్కడ బ్లూ బార్ ఉంది కదా, అది ఒక 80% వరకు వస్తే మీకు సర్టిఫికేట్ అనేది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సింప్లీ లెర్న్లో మీరు ఏ కోర్స్ అనేది చాలా అంటే ఒక 10 కోర్సెస్ వరకు ఫ్రీగా వస్తాయి, తర్వాత మనీ అడుగుతుంది. అండ్ నేను ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంత పైథాన్, జావా, ఎంత ప్రొడక్షన్ నేర్చుకున్నా అండ్ లాస్ట్ క్లౌడ్లోనే కదా డిప్లాయ్ చేయాలి, మీ డేటా అంతా క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది కదా. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కోర్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనమాట. ఎవరో మిస్ చేసుకోకండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ మీకు ఇంకా ఏమేమి కోర్సెస్ కావాలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ అడుగుతున్నారు కదా, దానికోసం కూడా వీడియోస్ అయితే చేస్తాను. సో ఇంకా మీకు ఏమేమి కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా యాక్సెస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.